రాజధాని ప్లాట్స్ కేటాయింపుపైన అవగాహన సదస్సు కాస్త రసాభాసగా మారింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం శాఖమూరులో జరిగిన సమావేశంలో రైతులు అధికారుల మధ్య వివాదం తలెత్తింది. సిఆర్డీఏ అధికారులు భూములు ఇచ్చిన చోట కాకుండా మరో చోట ప్లాట్స్ ను కేటాయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గుంటూరు నుంచి నరసింహ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నరసింహ, అసలు ఏం జరిగింది? తుళ్లూరు మండలం శాఖమూరులో రాజధాని ప్లాట్లు పంపిణీ వ్యవహారంలో రైతులు రసాబస్సుగా మారినట్టు మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా రాజధాని కోసం రైతులు దాదాపు 34 ఎకరాలు రాజధానికి భూములు ఇచ్చిన విషయం కూడా మనకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాజధాని రైతులకు, గ్రామాల రైతులకు ప్లాట్లు ఇస్తామని చెప్పి పంపిణీ చేసేందుకు సిఆర్డీ అధికారులు ఒక అవగాహన సదస్సు ప్రతి గ్రామానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శాఖమూరులో ఈ రోజు సిఆర్డీ అధికారులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ అవగాహన సదస్సులో విజయవాడకు చెందినటువంటి ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తి 2 ఎకరాలు శాఖమూరులో కొనుగోలు చేశారు. అయితే ఆయన మాట్లాడాల్సిందిగా సిఆర్డీ అధికారులు కోరారు. ఆయన అభిప్రాయం చెప్పని అని ఆయనకి మైక్ ఇవ్వగానే అతను అది తీసుకొని అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్లాట్లపై ఒక డిజైన్ రూపొందించారు సిఆర్డీ అధికారులు. ఇది ఇప్పుడు రైతులకు ఏమీ అర్థం కాదు, ఫ్యూచర్ లో చాలా బాగుంటుంది అంటూ కూడా సిఆర్డీ అధికారుల తరఫున కానీ ప్రభుత్వం తరఫున అతను ప్రశంసలు చేయడం జరిగింది. దీన్ని శాఖమూరి గ్రామాల రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా కూడా ఇప్పుడు ఈ మాటలన్నీ నమ్మటానికి మేము ఒప్పుకోమని చెప్పేసి కూడా రైతులు, అంతేకాకుండా కూడా ఏవైతే ఉన్నాయో కమర్షియల్ ప్లాట్లు ఒకే చోట ఇవ్వాలని చెప్పేసి కూడా రైతులు మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వము రైతులకు కమర్షియల్ ల్యాండ్ ఒక చోట ఇవ్వకుండా 6 విభాగాలుగా విభజించారని చెప్పేసి కూడా శాఖమూరి గ్రామాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలోనే ఈ అవగాహన సదస్సు రసాబస్సుగా మారినట్టు మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది నరసింహ అక్కడ? అయితే ప్రస్తుతం అయితే రైతులు ఈ అవగాహన సదస్సును వ్యతిరేకించారు. సిఆర్డీ అధికారులకు వ్యతిరేకంగా కూడా ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ అవగాహన సదస్సు కాస్త కూడా రసాబస్సుగా మారింది. ప్రస్తుతం మాత్రం రైతులు మాత్రం ఈ ఏవైతే ఉన్నాయో కమర్షియల్ ప్లాట్లు పంపిణీ వ్యవహారం సిఆర్డీ అధికారులు చేపడుతున్నటువంటి వ్యవహారం మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకే చాట వెలకపూడికి దగ్గరలోనే తమకు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీనికి అనుకూలంగానే సిఆర్డీ అధికారులు ప్లాట్లు ఇస్తేనే మేము తీసుకుంటామని చెప్పేసి కూడా రైతులు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా వాళ్ళు మాట్లాడుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నరసింహ.